వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నమో వ్యాసాయ. వ్యాస మహర్షి ఈ మనందరికీ గురువు. ఎందుకంటే కుప్పలా రాశిలా పోసిన వేదజ్ఞానాన్ని 4 భాగాలు చేసి 9 శిష్యుల ద్వారా ప్రపంచానికంతా ఇప్పటికీ తరతరాలకు అందిస్తూ వచ్చారు. అలాగే 18 కాండాలతో మహాభారతం, వేదాల్లో సారమంతా మహాభారతంలో పెట్టాయి. ప్రజలకు నీతి నియమాలన్నింటినీ తెలియజెప్పారు. అంతేకాకుండా మనకి భారతంలో ఇప్పుడున్న సైన్స్ సరోగసి కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ వూమ్, కృత్రిమ గర్భసంచి, వీటిలన్నిటి గురించిన సైన్స్ అంతా కూడా ఆయన మహాభారతంలో పెట్టి, ఈ విధంగా కూడా సైన్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి, అసౌకర్యాలు ఉంటాయి, లాభాలు నష్టాలు అన్నిటి గురించి కూడా ఈ మహాభారతంలో మనకి చెప్పారు. కానీ అదంతా మనం మహిమలు మాయలు కథలు అనుకుంటాం, కానీ అందులో ఉన్న సైన్స్ని మనం గుర్తించలేము. సి డ్రామా కే డ్రామా చూసే వాళ్ళకి చక్కగా ప్యారలల్ వరల్డ్ గురించి కానీ, టైం ట్రావెలింగ్ గురించి కానీ, ట్రాన్స్మైగ్రేషన్ అనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి మహాభారతంలో దీని గురించి అప్పుడే రాశారు. బలరామునికి భార్య ఎన్నో యుగాల క్రితం పుడుతుంది. ఆమెకి ఎత్తు ఎక్కువగా ఉంది. ఆమెకు తగిన వరుడు దొరకలేదని బ్రహ్మని అడగడానికి కూతుర్ని వెంట పెట్టుకుని తండ్రి బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. ఈ లోపల భూలోకంలో కొన్ని యుగాలు గడిచిపోతాయి. ద్వాపర యుగం నడుస్తుంది. బ్రహ్మ అంటాడు, నువ్వు ఒక్కడివే వచ్చావు, కూతుర్ని తీసుకుని వచ్చావంటే, కూతురుతో పాటు వచ్చానంటే, సరే ద్వాపర యుగం ఉంది ఇక్కడ నడుస్తుంది కాబట్టి కృష్ణుడి అన్న బలరాముడు ఉన్నాడు, ఆ బలరాముడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయి అని చెప్పి పంపిస్తారు. ఆ విధంగా టైం ట్రావెలింగ్ చేసుకుంటూ వరల్డ్ ప్యారలల్ వరల్డ్లోంచి ఇంకో వరల్డ్లోకి మారుకుంటూ వచ్చింది బలరాముని భార్య. ఈ విషయాన్ని టైం ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ మనం తీసుకోలేదు, అంతా మాయ అది అనుకున్నాము. కానీ ఫారినర్స్ చక్కగా దీని మీద ఎన్నో రకాల ట్రాన్స్మైగ్రేషన్ అంటూ, టైం ట్రావెల్ అంటూ, ప్యారలల్ వరల్డ్ అంటూ రకరకాల సినిమాలు ఒక 100 వేల కొలది ఉంటాయి. మరి ఇంతటి జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోలేదు. ఇక నుంచైనా మన పిల్లలకి భారతంలో ఉన్న సైన్స్ గురించి బోధించాలి. దాన్ని మనం కూడా గమనించుకుని దాని మీద పరిశోధన చేయాలి. ఈరోజు గురువుగారి వ్యాస పున్నమి సందర్భంగా ఆయన ఒక సైంటిస్టు, ఆయన ఎన్నో రకాల సైన్స్ గురించి భారతంలో రాశారని చెప్పి నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. నేను కూడా చెస్ నేర్పించే పిల్లలందరికీ కూడా ఈ గురువుగారిని సైంటిస్ట్ని పద్యం ఇందాక చెప్పిన శ్లోకం చదువుకుని 3 సార్లు నమస్కారం పెట్టుకోమని చెప్పాను. ధన్యవాదాలు.